హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ గైడ్ ఛానల్. సో మనం ఈరోజు అయితే పాండిచ్చేరికి చేరుకున్నాం. సో పాండిచ్చేరిలో ఎలాంటి ప్లేసెస్ కవర్ చేయాలి, ఓకే, మనం ఎక్కడ స్టే చేయాలి, ఓకే, ఒకవేళ కావాల్స్తే మనము స్కూటీలో, ఓకే, బైక్ రెంట్స్ ఎక్కడ తీసుకోవాలి, ఓకే, ఎంతకు అవైలబుల్లో ఉంటాయి, మొత్తం ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో బై ద వే, నా పేరు శ్రీకాంత్. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో మనం పాండిచ్చేరిలో అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఇక్కడ ప్యాసింజర్ వెహికల్స్ అనేటివి ఈ విధంగా ఉంటున్నాయి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, షేరింగ్ ఆటోలు అంటారు ఇవి. అండ్ మేము తీసుకున్న ఒక రూమ్ 304 ఇక్కడ ఒక లాడ్జ్ తీసుకోవడం జరిగింది. సో మాకైతే అఫోర్డబుల్ అని వచ్చేసింది. 3 డేస్కి తీసుకున్నాం. అండ్ మేము ఇక్కడ రెంటల్గా తీసుకున్న ఏవైతే బైక్స్ ఉన్నాయో అవి ఇక్కడ 2 వెహికల్స్ మేము తీసుకున్నాం. 4 మెంబర్స్ ఉన్నాం. అండ్ 1 డేకి 400 ఫర్ 1 బైక్. చూస్తున్నారు కదా, తీసుకొని నేనైతే ప్లేసెస్ ఎక్కడున్నాయని చూసుకొని స్టార్ట్ అయినా తీసుకోవడం అనేది జరిగింది. సో పక్కగా మీరైతే పాండిచేరికి వచ్చినప్పుడు అయితే మీరు బైక్స్ అయితే రెంటల్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. అండ్ ఫుడ్ అయితే చూసి ఎక్కడ మీకు నచ్చుతుందో అక్కడ చేస్తే బెటర్, ఎందుకంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మేము అక్కడ నుంచి ఇక్కడ ఒక బోటింగ్ అయితే రావడం అనేది జరిగింది. మాంగ్రూవ్ ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో అది. సో యాక్చువల్గా మనకు ఇక్కడ చూస్తున్నాం కదా, మనకైతే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ రూట్ అన్నట్టు మొత్తం. సో ఇక్కడ వేరియస్ ప్లేసెస్ ఉన్నాయి. అలాగే మనకి ఇంకొకటి మెయిన్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది ఉంది. అది ఇక్కడ మేమున్న ప్లేస్ నుంచి 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి మేము దాన్ని అవాయిడ్ చేస్తున్నాం. సో మీకు వీలుంటే, టైం ఉంటే మీరు వెళ్ళడానికి ప్రయత్నించండి. అక్కడికి వెళ్ళడానికి బస్సెస్ అవైలబుల్లో ఉన్నాయి. లేదంటే మీరు బైక్స్ రెంటల్ ఉంటే వాటిని తీసుకొనైనా మీరైతే వెళ్ళవచ్చు. అండ్ ఇక్కడ కంప్లీట్గా మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ యొక్క రూట్ మ్యాప్ అనేది ఉంది. సో ఎటు వెళ్తే ఎలాంటి ప్లేసెస్ కవర్ చేయొచ్చు అనేది ఇక్కడ మీరు చూస్తున్నారు. మేము లోపలికి వెళ్ళడానికి రెంట్ అడిగితే ఒక బోట్కి పర్ పర్సన్కి ఒక స్పెసిఫిక్ అమౌంట్ చెప్తున్నారు. సో చాలా హెవీగా అవుతుంది. మేము రిక్వెస్ట్ చేయంగా కొద్దిగా అయితే తగ్గడం జరిగింది. సో మేము కంప్లీట్గా 8 మెంబర్స్ ఉన్నాం. మాకు కంప్లీట్గా ఒక బోర్డు ఇవ్వండి అంటే ఆ అమౌంట్కి అయితే రాదు, కావాలంటే మీరు హాఫ్ అన్ అవర్ తీసుకోండి అని నేను అనడం అనేది జరిగింది. లాస్ట్కి అడగంగా ఒక అమౌంట్కి అయితే 4000కి అయితే రావడం అనేది జరిగింది. సో మేమందరం కంప్లీట్ చేసాము. చూస్తున్నారు కదా, ఇది ఎంట్రీ అన్నట్టు. మనము మాంగ్రోవ్ ఫారెస్ట్లకి ఎంట్రీ అవుతున్నాము. ముందర బోటింగ్ ఉంటుంది, మీకు చూపిస్తాను. అండ్ ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ ఏదైతే బోట్ డెమో ఎక్కడైతే ఉందో ఈ విధంగా ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళే రూట్ అన్నమాట ఇది. అండ్ మనం కొంచెం లోపలికి వెళ్తే మ్యాంగ్రోవ్స్ నడుమికి మిడిల్లోకి వెళ్తాము. ఇక్కడ చూస్తున్నాం మనము. అండ్ మా ఫ్రెండ్స్ ఉత్సాహంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. అండ్ ఇక్కడ ఏవైతే మీకు కనిపిస్తున్నాయో 2 మెంబర్ షేరింగ్ అని, ఓకే, సింగిల్ మెంబర్ షేరింగ్ అని, డబుల్ మెంబర్ అవి ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు ఐ లవ్ మ్యాంగ్రోవ్స్, ఓకే, ఇక్కడ మొత్తం మ్యాంగ్రోవ్సే ఉంది. అండ్ ఇక్కడ మీరు ఏవైతే ఈ డివైస్ చూస్తున్నారో ఇవి మనము వేసుకోవాల్సిన లైఫ్ జాకెట్స్ అన్నమాట. అండ్ బోటింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా క్లియర్గా ఇక్కడ ఉంది. అండ్ కొంచెం మేము ముందుకు ఇలా వెళ్ళి మా బోట్ అయితే ఎక్కి వెయిట్ చేస్తున్నాం. ఒకసారి మొత్తం పెట్టాను బైక్. బాయ్ ఫ్రెండ్స్. అందరూ ఒక పాడవాలి, అందరూ ఒక పాడవాలి. వావ్ మంచి వావ్ మాంగ్రోవ్ ఫారెస్ట్, సూపర్ 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 సూపర్. లైఫ్ అంటే అయినా కదా, అందరం కలిసి ఉంటారు అట్లా. ఫుల్ ట్రైన్స్ కమింగ్, వీఆర్ గోయింగ్ బోటింగ్. సి స్కోప్ పూరా మాస్, ఎక్సలెంట్ వ్యూ. ఫుల్ ట్రైన్ కమింగ్ బాయ్స్. సో ఎలిగెంట్, సో బ్యూటిఫుల్.
చూడండి ఈ షెడ్యూల్ ఎవరైనా ఉంటారు. హాయ్ గైస్, రోషిని అమ్మ సాయిరామ్ ఇలా పడితే చాలరా ఇందులో. నేనేం చేస్తానేనమ్మ తల్లి వాయమ్మ. అరే అందులో చెప్పింది ఇదేనేమోరా, ఓటు కదా పాతిల్లు. ఇటుకెళ్ళి ఎట్లా తెచ్చుకున్నారా 7 వరకు? అంత పెద్ద బోట్లు ఉన్నాయి. హార్బర్ పక్కన ఏదో ఉన్నది ఇలా సంథింగ్ ఐలాండ్ లాగా ఉంది మంచిగా. సో జూన్కి మేము వచ్చినాం 400 పెట్టి. సామ్ ఇల్లు కూలిపోయింది. స్టైల్ వ్యూ, ఇది ఒక వ్యూ అన్నట్టు. ఫస్ట్ ఎడెన్ బీచ్. ఇప్పుడు మనం ఎడెన్ బీచ్ చూద్దాం ఎట్లుంటుందో కంప్లీట్గా. ఇది లోపల ఎడెన్ బీచ్ లోపల ఒక చిన్న ఫోన్ లాగా. ఇది వ్యూ ఆఫ్ బీచ్. వెల్కమ్ టు ఎడెన్ బీచ్. ఇది ఆఫ్టర్నూన్, యాక్చువల్ వ్యూ ఆఫ్ ఆఫ్టర్నూన్ అన్నమాట. ఎట్లా ఉంది బీచ్. ఈవినింగ్ టైంలో ఇంకా, ఇప్పుడైతే రష్ లేదు, కాకపోతే ఈవినింగ్ టైంలో హెవీగా ఉండొచ్చు. ఈ ప్లేస్లో అయితే ఇప్పుడు లేరు. అక్కడ ఎక్కున్నారు. మోస్ట్లీ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మొత్తం ఫిషెస్ అనేటివి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి. సో అంటే మీరు తినడానికి ఓకే. ఇది మేము ఆఫ్టర్నూన్ టైం వచ్చాము కాబట్టి కొంచెం తక్కువగా ఉన్నాయి. ఈవినింగ్ టైం వచ్చారనుకో ఫుల్ హెవీగా ఫుడీస్ వాళ్ళకి చాలా బెనిఫిట్గా ఉంటుంది. కొంచెం కాస్ట్ ఉందని మనము వాళ్ళని అడిగి తక్కువ చేసుకుని తినొచ్చు. చూస్తున్నాం పీతలు ఓకే, ఫిషెస్, ఇది ఫిష్ ఓకే, ఇట్లా వేరు రకాల ఫిషెస్ అనేటివి మనకు ఉన్నాయి. సో మోస్ట్లీ ఇట్లా విజిట్కి వచ్చినప్పుడు తినడం మనకు అవసరం, తినండి. అండ్ ఇక్కడ చూస్తున్నాం డిఫరెంట్ కలర్ ఆఫ్ వాటర్ ఓకే. ఇప్పుడు చూస్తున్నాం కదా హై గైస్, ఇప్పుడు మనం చూసేది రాక్ బీచ్ అన్నమాట. సో ఇక్కడ చూడండి రాక్ బీచ్ కంప్లీట్గా మనం అబ్జర్వ్ చేస్తున్నాం ఇక్కడ. అండ్ రాక్ బీచ్ కదా, ఎక్కువ మంది లోపలికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే ఏవైతే ఆ వేవ్స్ ఉన్నాయో అవి ఎక్కువ రావడం. సో నేను ఈవినింగ్ వచ్చిన ఇక్కడ రాక్ బీచ్కి, అలలు అయితే ఎక్కువైనాయి. సో అక్కడున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే వమ్మంటున్నారు, అంటే కొంచెం పైకి వెళ్ళాలని చెప్తున్నారు. బ్లాక్స్ దగ్గరికి రాలేమాట ఎంత వస్తున్నాయి. ఇదంతా జనమే.
హాయ్ గైస్, మేమైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెంచ్ కాలనీకి అయితే ఫొటోస్ కోసం వచ్చేసాం. అండ్ ఇక్కడ చూస్తుంటే లొకేషన్స్ ఒకే దగ్గర ఉంటాయి అనుకున్నాం, కానీ కాలనీలో మనం డిఫరెంట్ ప్లేసెస్ని మనం తిరుగుతూ ఉండాలి. సో ఓపిక అనేది కావాలి. సో ఎర్లీ మార్నింగ్ మేము టిఫిన్ చేయకుండా వచ్చేసాం. అండ్ ఇక్కడ మేము ప్లేసెస్ అయితే సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ పక్కనే మనకైతే రాక్ బీచ్ ఉంది. సో రాక్ బీచ్ అండ్ ఈ వైట్ హౌస్ అనేది రెండు పక్క పక్కనే ఉంటుంది. సో మీరు ఫోటోలు దిగి టైం ఉంటే రాక్ బీచ్ కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఫ్రెంచ్ కాలనీ మొత్తం ఫ్రెంచ్ వాళ్ళు, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళు ఎక్కువ నడవలేరు, ఎక్కువగా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇలా రిక్షాల పైన వెళ్తున్నారు. సో వీళ్ళు ప్రతిదీ తిరిగి చూశారు. దానిపైన మాకు ఎవ్రీ ప్లేసెస్లో వచ్చారు. అండ్ ఏవైతే ఇక్కడ చూస్తున్నామో ఇవన్నీ లొకేషన్స్ అన్నమాట. మీరంతా వెహికల్స్ ఉంటే వెహికల్స్ పైన తిరుగుతూ ఫోటోలు దిగొచ్చు. లేదు మాకు నడిచిపోతుంది, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము బై వాక్ ద్వారా అని అనిపిస్తే మీరు నడుస్తూ లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేసుకొని మీరు ఫోటోలు అయితే దిగొచ్చు. మీరు చూడవచ్చు ఇక్కడ డిఫరెంట్ లొకేషన్స్ అనేటివి నేను చూపిస్తున్నాను కదా. ఇవన్నీ మనకు వైట్ హౌస్లో వైట్ కాలనీ ఏదైతే ఫ్రెంచ్ కాలనీ ఉందో ఫ్రెంచ్ కాలనీలో ఉన్నటువంటి లొకేషన్స్ అన్నమాట. మనకు ఫోటోస్కి సాధారణంగా మనం చూస్తుంటాం కదా, ఇవే లొకేషన్స్ అన్నమాట. అండ్ చాలా ప్లేసెస్ ఉంటాయి. సో ఓపికతో మీరైతే తిరగాల్సి ఉంటుంది. లొకేషన్లు అన్నీ దొరికితే ఏ ఒక్క ప్లేస్లో వెళ్ళలేము. అలాగే ఇంకో సైడ్ మనకు లెఫ్ట్ సైడ్లో మొత్తం వ్యూ పాయింట్ అన్నట్టు. అందరూ ఈవినింగ్ టైంలో ఎక్కువ వాక్ చేస్తుంటారు ఈ ఏరియాలో. ఈవినింగ్ అయితే ఫుల్ రష్గా ఉంటుంది. అండ్ దీని వెనకాలే మనకైతే వైట్ ఫ్రెంచ్ కాలనీ అనేది ఉంటుంది. చూడొచ్చు దాని వెనకాల బాగుంది. ప్లేస్ విజిట్ చేయడానికి బాగుంది, కానీ వింటర్ సమయంలో కాకుండా సమ్మర్లో విజిట్ చేస్తే అంటే బీచ్ ఏరియాలని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, వన్ సైడ్ ఏమో మనకు మంచి మంచి లొకేషన్స్, ఫ్రెంచ్ కాలనీ అండ్ వాక్ చేయడానికి మంచి ప్లేస్ ఉంటుంది. వన్ సైడ్ ఏమో అండ్ మన నెక్స్ట్ బీచ్ వచ్చేసి ప్యారడైజ్ బీచ్ అన్నమాట. ఈ ప్యారడైజ్ బీచ్ అనేది కొంచెం ఎంట్రీ ఫీజ్ అనేది ఉంటుంది. ఈచ్ మెంబర్ 89. ఓకేనా, ఇక్కడ చూడండి మేము 4 మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఫర్ హెడ్ 89 రూపీస్. 90 రూపీస్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే తీసుకొని ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ బోటింగ్. ఇక్కడ బోటింగ్కి కూడా మనం సపరేట్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అది 2 మెంబర్స్ అయినా సింగిల్ మెంబర్స్కి అయినా ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇట్లా ఒకటి బోట్కి సింగిల్గా వెళ్ళాలన్నా డబల్గా వెళ్ళాలన్నా ఇట్లా తీసుకొని వెళ్తుంటారు. ఫర్ పర్సన్కి వేరే వేరే రేట్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ మొత్తం బోటింగ్ అనేది చూస్తున్నాం. అండ్ ఇక్కడ మనం నెక్స్ట్ ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే మనకు బీచ్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏదైతే ఫ్లాగ్స్ ఉన్నాయో ఇక్కడ ఈ ఫ్లాగ్ నుంచి అవతల సైడ్కి అయితే వెళ్ళనివ్వడం లేదు. అలాగే మనకు రైట్ సైడ్లో కూడా సేమ్ ఫ్లాగ్స్ ఉంటాయి. అక్కడ కూడా అది బార్డర్ దాటి వెళ్ళనివ్వడం లేదు. అక్కడ ఒకవేళ వెళ్తే మన టికెట్ క్యాన్సిల్ చేసి మీరు అక్కడ వెళ్ళాలి, మళ్ళీ రావద్దని చెప్తున్నారు. సో అమౌంట్ వేస్ట్ అని మాకు అనిపించింది. సో ఎందుకంటే కొద్ది దూరమే రెస్ట్రిక్షన్ ఉన్నాయి, అలాగే ఎక్కువ పబ్లిక్ లేరు. కాకపోతే ఇక్కడ ఏంటంటే గేమ్స్ అనేటివి ఉన్నాయి. ఏమన్నా ఇన్సైడ్ ఆడాలనుకున్నా వాటర్ గేమ్స్ కానీ బోటింగ్ కానీ ఇవన్నీ మనకున్నాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇలాంటి గేమ్స్ అనేటివి ఉన్నాయి ప్యారడైజ్ బీచ్లో. సో నెక్స్ట్ టైం మీరు వెళ్ళేటప్పుడు కొంచెం ఆలోచించుకొని వెళ్ళండి. ఏ బీచ్లు దగ్గర ఉండవు, స్పెసిఫిక్ డిస్టెన్స్లో ఉంటాయి. సో మీరు వెహికల్స్ అయితే పక్క తీసుకోవాల్సి ఉంటుంది. సో పాండిచ్చేరికి వెళ్ళినప్పుడు బ్రో బీచ్లో కుక్కలు కూడా వచ్చినాయి బ్రో. రాండి బ్రో. హాయ్ బ్రో, చింటూ బ్రో. హాయ్ హాయ్ హాయ్. అయ్యో వీళ్ళు కూడా వచ్చి చిల్ అవుతున్నారు బీచ్లో. కుక్కలు వచ్చినాయి ఈడ 4 కుక్కలు. ఇగో చూడండి, 4 డాగ్స్ చిల్ అవుతున్నాయి. రాండి, వచ్చేసాయండి మీరు కానీ. అండ్ నెక్స్ట్ బీచ్ వచ్చేసి సెరెనిటీ బీచ్ అన్నమాట. సో మేము ఏదైతే ప్యారడైజ్ బీచ్ నుంచి ఈ సెరెనిటీ బీచ్కి రావడానికి చాలా డిస్టెన్స్ ఉంది. కాకపోతే మేము వచ్చే రూట్లోనే రెయిన్ రావడంలో ఫుల్ తడిచిపోయాం. అండ్ ఇక్కడ చూస్తున్నాం ఇవన్నీ పడవలు అనమాట. ఇక్కడ నుంచి వీళ్ళు సముద్రం లోపలికి వెళ్ళి చేపల్ని పట్టుకొని వస్తారట. ఇక్కడ అన్నీ అవే పడవలు ఉన్నాయి. సో మోస్ట్లీ ఇప్పుడు రెయిన్ పడి ఇప్పుడే తగ్గింది కాబట్టి ఎక్కువ పబ్లిక్ అనేవాళ్ళు లేరు. అండ్
చూడొచ్చు ఇక్కడ తక్కువ మెంబర్సే ఉన్నారు. కాకపోతే ఈవినింగ్ వరకు ఉంటే ఇక్కడ ఫుల్ మెంబర్స్ అనే రావడం అనేది జరుగుతుంది, అంటే క్రౌడ్ అనేది పెరుగుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదైతే ఈ సెరెనిటీ బీచ్ ఉందో ఓకేనా, ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికి అలో ఇవ్వడం లేదు ఓకేనా. ఓన్లీ చేస్తే బ్లోటింగ్ మాత్రమే చేయాలంట, అంటే ఇట్లా దానికి అవైలబుల్ అంట. అండ్ ఇక్కడ ఈ బీచ్లో మనం చూస్తే కంప్లీట్గా ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా చేపలు, చాలా చేపలు చనిపోయి అయితే ఇక్కడ ఉన్నాయి. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, వీటిలో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, నేను ఒకటి చూస్తాను. ఈ ఫిష్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే, ఒక స్టోన్ లాగా డిఫరెంట్గా. ఇవి సముద్రం లోపల ఎక్కువగా ఉంటాయి, ఎక్కువ డిస్టెన్స్లో. సో మేబీ వీటిని తినరో లేకుంటే ఏమో కానీ ఈ సెరెనిటీ బీచ్లో హెవీగా అయితే ఈ చేపలను అయితే మనం అబ్జర్వ్ అయితే చేయడం అనేది జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా సెరెనిటీ బీచ్కి అయితే మేము కంప్లీట్గా తడిచిపోయి వచ్చాము. ఒక 2 కిలోమీటర్స్ ఉందన్న దూరంలోనే మేమైతే తడవడం అనేది జరిగింది, ఫుల్ ట్రైన్ రావడంతో. సో కంప్లీట్గా తడిచిపోయడం. అండ్ మా వెనకాల చూడండి కంప్లీట్గా బోట్సే ఉన్నాయి. సో ఇవి ఏంటంటే చేపలు పట్టే ఏరియా అంట ఎక్కువగా ఇక్కడ. గైస్, ఎవరైతే ఈవినింగ్ టైంలో ఈ లైట్ హౌస్ దగ్గరికి వెళ్తారో, ఓకే, రాక్ బీచ్ పక్కనలోకి మనకు లైట్ హౌస్ అనేది ఉంటుంది. సో అక్కడికి ఎవరైతే వెళ్ళాలనుకుంటారో ఈవినింగ్ టైం అయితే వెళ్ళడానికి టైం పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఈవినింగ్ టైంలో చాలా ఎక్కువ యాక్టివిటీస్ అనేటివి జరుగుతుంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అండ్ డైలీ ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. సో వాళ్ళే కండక్ట్ చేస్తారు. అండ్ కాకపోతే తమిళ్ సాంగ్స్ అనేటివి ఉంటాయి. అండ్ కంప్లీట్గా ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే మనమైతే ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ క్రౌడ్ కూడా చాలా ఉంటారు. అలాగే క్రౌడ్ ఉంటారు. అండ్ ఏమన్నా యాక్టివిటీ చేయాలంటే అమౌంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఎఫెల్ టవర్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఇలా ఇంకా ఎన్నో యాక్టివిటీస్ అనేటివి ఇక్కడ జరుగుతున్నాయి. ఓకే, ఇది ఎక్కడో కాదు, మనకు రాక్ బీచ్ పక్కలో ఉన్న లైట్ హౌస్ పక్కలో ఉంటుంది. ఓకే, ఇవే స్పోర్ట్స్ కాకుండా ఓకేనా, మీరు డీజే కావాలంటే డీజే కూడా అవైలబుల్ ఉంది, బార్ కావాలంటే బార్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా, అండ్ చాలా స్పెసిఫిక్గా డిఫరెంట్ గేమ్స్ అనేటివి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ కొన్ని ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు 120 సెకండ్స్ ఉంటే 1000 రూపీస్ విన్ అవుతారు. ఇలా ఎన్నో ఉన్నాయి ఇక్కడ. సో మీరు తిరిగి ఈవినింగ్ టైంలో వెళ్తే ఇవన్నీ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ట్రై చేయండి ఈవినింగ్ టైం వెళ్ళడానికి, లేదంటే నైట్ టైం వెళ్ళడానికి. అండ్ మోస్ట్లీ నేను నెక్స్ట్ వేరేవి కూడా చూపిస్తాను. కొన్ని యాక్టివిటీస్ అనేటివి జరగలేదు, మేబీ రెయిన్ ప్రాబ్లం ఏదో తెలియదు. మోస్ట్లీ అన్ని యాక్టివిటీస్ అయితే ఈవినింగ్ టైంలోనే జరుగుతాయి, డే టైమ్స్ కంటే. అండ్ లైటింగ్ అవన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఓకే, అదే రోజు ఈవినింగ్ టైము లైట్ హౌస్ దగ్గరనే లాస్ట్గా ఒక ఫైర్ది స్టార్ట్ అవుతుంది. ఆ ఫైర్ది అయితే మిస్ అవ్వకండి, నేను మీకు మళ్ళీ చూపిస్తాను. లాస్ట్ ఎండ్ వీడియోలో ఉంటుంది ఓకేనా, కంప్లీట్ ఎండ్కి చూస్తే. అండ్ ఇక్కడ ఫ్యూ పీపుల్స్ డ్యాన్స్ చేస్తున్నారు కదా. ఇలా ఎవ్రీడే మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ లేదు 2 అవర్స్ వరకు అయితే మనకైతే జరుగుతుంటుంది ఇట్లా డ్యాన్స్. కాకపోతే చాలా బాగుంటుంది, చిన్నపిల్లలే డ్యాన్స్ చేస్తారు. నేను అన్నాను కదా ఇదే ఫైరింగ్ అన్నమాట. సో అక్కడ ఎవరైతే డ్యాన్స్ చేశారో వాళ్ళే ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఒకవేళ మీరు పర్సనల్గా పార్టిసిపేట్ చేయాలంటే అది ఒక్కటి 100 రూపీస్ ఉంటుందంట. 100 రూపీస్ ఇచ్చి మనమైతే పార్టిసిపేట్ చేయొచ్చు. చాలా